ఓకే, సో ఇది ఆర్భాటం చేసే సమయము, ఇది మౌనముగా ఉండే సమయం కాదు, ఆర్భాటము చేసే సమయం కనుక మనము గొప్ప స్థుతితో, గొప్ప సంతోషంతో, ఆనందంతో ఈ సమయం మనం గడపాలి. అయితే చిన్నపిల్లలు ఎందుకు ఆగమన్నాను అంటే ఒక కారణం ఉంది. యూ నీడ్ టు నో సమ్ థింగ్స్ అబౌట్ క్రిస్మస్ టుడే. You need to know what are the lies about Christmas, and you need to know what is the truth about Christmas. మీకు తెలియాలి ఏమని అంటే క్రిస్మస్ లో చాలా అబద్ధాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి కదా. సో యూ షుడ్ స్టే హియర్. ఓకే, సో యేసు మానవుని పతనానికి, నిస్పృహకు, నిరాశకు, మృత్యువుకు సమాధానంగా వెయిట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. I didn't hear that. నా కోసం చనిపోవడానికి ఎవరైనా వచ్చారు అంటే I would shout hallelujah. I don't see you, you're like murmuring hallelujah, hallelujah అంటున్నారు. I want you to shout hallelujah. Yes, hallelujah. యేసు మానవుని పతనానికి, నిస్పృహకు, నిరాశకు, మరణానికి బదులుగా ఒక సమాధానంగా వెయిట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాక సాతాను మన పైన పెట్టిన సంఖ్యలను తుంచేసింది. హల్లెలూయా. ఇంకా చూద్దాం ఎన్నిసార్లు అంట. యేసు రాక మన కన్నీళ్లను తుడిచేసింది. నిరాశ, నిస్పృహలకు బదులుగా ఆనంద తైలాన్ని మనకు అభిషేకం చేయడానికి వచ్చాడు. Now you feel like living. Okay, let's continue the same hallelujah today. Okay, ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చినప్పుడు సర్వం మారిపోయింది. ఎంతమందికి మారిపోయింది సర్వం? లెట్స్ సీ. ఓకే, మన జీవితాలు మొత్తం ఆయనలో మణుగుతున్నాయి. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఇట్? సే హల్లెలూయా. మన జీవితాలు ఆయనలో మణుగుతున్నాయా లేదా? హల్లెలూయా. ఆయన, ఈ వాక్యం అంతా ఆయన వ్యక్తిత్వం గురించే. మన చేతిలో ఉండే ఈ బైబిల్ ఏదైతే ఉందో ఈరోజు ఎందుకు చదువుతున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ because of him and to know his personality. ఆయన వ్యక్తిత్వం, ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా మారిపోయాయో, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయనను అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు అదే జరుగుతుంది. క్రైస్తవ బోధ సారాంశం యేసుక్రీస్తు. క్రైస్తవ అనుభవం ఆయనను రుచి చూడటం. క్రైస్తవ సేవ ఆయనను అనుకరించి జీవించటం. ఆయన రెండవ రాకడలోని మాధుర్యం కూడా యేసే. యేసు కాకుండా ఇంకేదైనా ఉందా లేదా? యేసు లేని, యేసు కాని క్రైస్తవ్యము మనం ఊహించలేము, లేదు కూడా. పరలోక ప్రాధాన్యం యేసు, పరలోకంలోని వెలుగు యేసు, విశ్వాసి ఇహపరలోకాల సంగీతం యేసు, పరలోకంలో స్తుతిపాట యేసు, ఇహపరలోకాలు అనడానికి కారణం యేసు. పరలోకంలోని ఆనందం యేసును సేవించడమే, పరలోకంలో ఉన్న బలము కూడా యేసే. హల్లెలూయా. యేసు లేని, యేసు రాని, యేసు ఉండని క్రైస్తవ్యం లేదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? ధైర్యంగా చెప్పండి, చేసుకోవాలి. డోంట్ వరీ ఆన్ దట్. 25 కాదా అన్నది వేరే ప్రశ్న, కానీ క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా వద్దా? హల్లెలూయా. సర్వోత్కృష్టమైన పరలోక మహిమకు కేంద్రం యేసు. అయితే ప్రజలకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి యేసు పట్ల. ఆ ప్రజలకు ఉన్నటువంటి ఫిర్యాదులు, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి క్వశ్చన్స్, ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలకు సమాధానంగా యేసు ప్రభు చెప్పే మాటలు నేను మీకు గుర్తు చేస్తాను ఈరోజు. I will not take more time today, crisp, but I want you to pay attention. Okay? దేవుడు మనిషి కావటం ఏంటి అంటారు, కానీ ఆయన దైవ మానవుడయ్యాడు. మనిషి దేవుడే అని కొంతమంది ప్రజలు ఫిర్యాదు చేస్తారు. దేవుడే మనిషిలా మనందరిద్దరికి చేరాడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు లేడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు కొందరుంటే, తను లేనిదే లేదు అన్న మాటకు కూడా విలువ లేదు అని చెప్తాడు యేసుప్రభు. ఆయన వంశావళిని ప్రశ్నించారు కొందరు. పాపుల వంశంలో పుట్టడం ఏంటి అన్నారు. తను మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన వాడని, వంశావళిలో అంటే తన వంశావళిలో ఉన్నవారు కూడా తనను బట్టి ప్రసిద్ధులయ్యారు అని చెప్తాడు యేసుప్రభు. చౌరస్తాలో నగ్నంగా మనుషుల చేత ఈడవబడటాన్ని తప్పుపడతారు కొంతమంది. ఏంటండి మీ దేవుడు బట్టలు లేకుండా ఈడ్చుకుని వెళ్తూ ఉంటే ఆయన దేవుడు ఎలా అంటాడు? స్వకీయ దురాశల చేత ఈడవబడి పాపం చేసే వాళ్ళ కోసం నేను అలా కొనిపోబడ్డాను అంటాడు యేసుప్రభు. దేవుడైతే రక్షించుకో అని ఎగతాళి చేశాడు ఆయన శిలువ ముందు నిలబడి.
సర్వశక్తిమంతుడిగా ఉన్నా కానీ నీ పాపం కోసం నన్ను అలా ఎక్కిరించినా కానీ పర్వాలేదు అంటాడు యేసుప్రభు. యూదుల కోసం మాత్రమే వచ్చాడు అంటారు కొందరు, కానీ ఆయన అంటాడు లోక పాపములను మోసుకుని పోయి గొర్రెపిల్లను నేను అంటాడు. రాజకీయంగా రక్షకుడిని చూద్దాం అనుకున్నారు కొంతమంది, ఆయన అంటాడు మనుషుల మనసులలో నా రాజ్యాన్ని స్థాపిస్తాను అంటాడు. దేవుడు చావటం ఏంటి అంటారు కొంతమంది, నేను పుట్టిందే మరణించడానికి అంటాడు యేసుప్రభు. హల్లెలూయా. ఎంతమంది మీలో చావు అంటే ఇష్టం? ఆయన అనాది కాల సంకల్పం ఏమిటంటే నేను చనిపోవటం కోసమే అంటాడు యేసుప్రభు. అబ్రహాము పిల్లలం మేము అనుకునే వారికి అబ్రహాము కంటే ముందున్నవాడును అంటాడు. తండ్రిని చూడాలి అని దేవుణ్ణి అడిగితే, యేసుప్రభుని అడిగితే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటాడు. రోజువారీ ఇబ్బందుల్లో సంరక్షణ లేదు అని ఎదురు చూసేవారికి నేనే మీ మంచి కాపరిని అంటాడు. ప్రతి ఏడు యాజకులపై ఆధారపడి బలులు రక్తం పైన ఆధారపడి ఉండే వాళ్ళకి ఒకే ఒకసారి తను తాను బలిగా అర్పించుకొని పరమ ప్రధాన యాజకుడు అయ్యాడు మన ప్రభు. ధర్మశాస్త్ర దిగ్బంధంలో ప్రజలు కొట్టిమిట్టాడుతూ ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి, మన విరోధంగా ఉన్న శాస్త్రాన్ని కొట్టిపారేసి తన యందు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసి ఇదిగో నేను రక్షకుడును అని నిరూపించుకున్నాడు మన ప్రభు. దేవుడైతే కనబడ్డేంటి అంటారు కొంతమంది. ఏంటి కనపడ్డేవి దేవుడు? పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షించేది నేనే అంటాడు మన ప్రభు. మారిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు అంటారు కొంతమంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని అంటాడు మన ప్రభు. ఆయా సమయాల్లో ఆయన ఎక్కడున్నారు అంటారు కొంతమంది. సమయం అన్నది పుట్టక ముందు నుండి నేను ఉన్నాను అంటాడు మన ప్రభు. పండగ లేదు ఏమి లేదు అంటారు కొంతమంది. ప్రతిరోజు మనల్ని ఎందులో ఊరేగిస్తాడు? విజయోత్సవంలో ఊరేగిస్తాడు. టేక్ యువర్ బైబిల్స్, టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Corinthians chapter 2 verse 14. 2 Corinthians chapter 2 verse 14. Can somebody read it loudly? Can somebody read it aloud? Everybody should listen to it. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి హల్లెలూయా. ఊరేగిస్తూ ఉంటాడు. పండగ అనేది చాలా చిన్న మాట అండి. తిన్నాల ఇది యాక్చువల్ గా మన జీవితం ఏంటంటే ఊరేగింపు, తిన్నాలన్నమాట. అంటే జస్ట్ ఇమాజిన్, జీవన్కు పెళ్ళైనప్పుడు జీవను అనీషా నడుస్తూ ఉంటే వెనక ఈ విధంగా అందరూ అదేసారు, గుర్తుందా? మనం ఆ చర్చికి వెళ్ళాం. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఒకరోజు పండగ చేసుకోవడం కంటే దౌర్భాగ్యమైన జీవితం కూడా లేదు. ప్రతిరోజు పండగ చేసుకోవాలి. Our life is full of Christmas days as long as we live. Christmas చేసుకోవాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, చేసుకోవాలా వద్దా? ఎప్పుడు చేసుకోవాలి? ఎవ్రీ డే. హల్లెలూయా. ప్రతిరోజు విజయోత్సవంలో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేసుకోవాలి క్రిస్మస్? ప్రతిరోజు చేసుకోవాలి క్రిస్మస్. ఎవ్రీ డే is a procession of victory. Vijayotsav, the procession of victory that Jesus takes us. Jesus carries us because he is the victor. ఆయనే విజయమును సాధించిన వాడు. ఇప్పుడు పిల్లలు వినాలి, క్రిస్మస్ లో జరిగే చాలా విషయాలు బైబిల్లో చెప్పలేదు, మనందరికీ తెలిసిన విషయాలు. అయితే అభిగా లేచి చెప్పు కిరణ్, ఆ చెట్టు కరెక్టా కాదు? డూ యు నో? ఓకే, కూర్చో. ఆ చెట్టు తప్పు. ఇట్ ఈస్ నాట్ క్రిస్మస్. దట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఆ చెట్టు తప్పు. పిల్లలకి తెలుసా? డూ యు నో దట్ ద ట్రీ ఈస్ రాంగ్? డూ యు నో దట్? ఎస్. ఆ చెట్టు సాంస్కృతికం, అది లేఖన ఆధారమైంది కాదు. ఇట్ ఈస్ జస్ట్ కల్చరల్. దట్స్ నాట్ బిబ్లికల్. There is a lot of difference between the cultural aspects
and the biblical aspects in our lives. మన జీవితాల్లో సాంస్కృతికమైన విషయాలు కొన్ని ఉంటాయి, బైబిల్ ఆధారితమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. చెట్టు తప్పు, పుట్ట తప్పు, కొండ తప్పు, రాయి తప్పు, ఏదైనా తప్పే. క్రీస్తు మాత్రమే నిజం. హల్లెలూయా. లేఖనం మాత్రమే నిజం. హల్లెలూయా. ఇంకా క్రిస్మస్ లో ఇంకా ఏమేమి ఉంటాయి? ఎర్ర బట్టలు వేసుకుని ఒక ఆయన వస్తాడు, లావుగా ఉంటాడు. ఆయన ఎక్కువ తింటాడేమో తెలియదు, కానీ ఆయన పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. నడవలేకుండా పోతాడు. పిల్లలకి చాలా ఇష్టం. శాంటా క్లాస్ ఉన్నాడా బైబిల్లో? గట్టిగా చెప్పండి. There is no Santa Claus. It's just a mythology. అది ఒక మిస్టికల్, లేకపోతే ఒక ఆలోచన, లేకపోతే ఒక ఊహాజనితమైనటువంటి ఒక క్యారెక్టర్ అంతే. ఇట్స్ నాట్, క్రిస్మస్ ఈజ్ నాట్ శాంటా క్లాస్. ఇంకా డెకరేషన్ చేసాము ఇక్కడ మనం. బైబిల్ అలా లేదు చేయమని. ఏ ఏ ఏ ఇళ్లకు, ఏ మందిరాలకు డెకరేషన్ చేసుకోండి అని లేదు. బట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. వీ కెన్ డూ దిస్ ఎవ్రీ డే, నాట్ జస్ట్ ఆన్ 25th. లైట్లు పెట్టుకోవడం, ఇట్స్ ఆల్ ఓకే. దీస్ ఆర్ ఆల్ కల్చరల్, బట్ దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ ద కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్మస్ and the biblical aspects of Christmas. Now I want all the kids to listen, and also the adults. What is Christmas then? ఇంతకు 25వ తారీఖే క్రిస్మస్ అని ఏదైనా ఉందా ఎక్కడైనా? If it was important, God would have definitely given us the details. ఒకవేళ అది ప్రాముఖ్యమైతే తప్పకుండా ఆయన డీటెయిల్స్ ఇచ్చేవారు. ఏ సంవత్సరంలో ఏ రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఏ ప్రవక్త ఏ మాటలు విన్నాడు అని చెప్పే బైబిల్ యేసు ప్రభువు పుట్టిన సమయాన్ని చెప్పకుండా ఉంటారా? ఏమంటారు? రాజైన ఉజ్జియా సమయంలో నేను దర్శనము చూడగా మహాదేవుడైన ప్రభువు సింహాసనాసీనుడై ఉండట చూచిని అని చూచితిని అంటే యెషయా అంటాడు. యెషయా 6వ అధ్యాయంలో 1వ వచనం. అవునా కాదు? రాజైన ఉజ్జియా సమయాలు ఏంటివి అని చూస్తే తెలిసిపోతుంది. యోహాను సువార్తలో ఫలానా హేరోదు పరిపాలించే సమయంలో, ఫలానా నెలలో, నిసాన్ మాసంలో ఇలా జరిగింది అంటాడు. అలాంటి డీటెయిల్స్, ఇఫ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్, గాడ్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గివెన్ us those details. అది ఒకవేళ ప్రాధాన్యత ఆ రోజుకు ఉంటే తప్పకుండా ప్రభు చెప్పేవాడు. కానీ చెప్పలేదు అంటే అర్థం ఏమిటి? ప్రాధాన్యత లేదు అని అర్థం. సో one thing that we can understand by this is 25th December is not important. December 25th is not important. What is important is Jesus Christ is born. Does the Bible talk about the birth of Jesus Christ? బైబిల్ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతుందా? మాట్లాడదా? హల్లెలూయా. పడుకున్నారా? బైబిల్ యేసు ప్రభు పుట్టుక గురించి మాట్లాడుతుందా? మాట్లాడదా? మాట్లాడుతుందా? మాట్లాడదా? సో క్రిస్మస్ జరుపుకోవాలా? జరుపుకోకూడదా? జరుపుకోవాలి. ప్రతిరోజు జరుపుకోవాలి. ప్రతిరోజు జరుపుకోవాలి. ఎవ్రీ డే క్రైస్ట్ షుడ్ బి బోర్న్ ఇన్ వన్ ఆర్ ది అదర్ హార్ట్స్. ఏదో ఒక హృదయంలో యేసు పుట్టాలి. అలాంటి జీవితం మనము కలిగి ఉండాలి. అసలు పుట్టింది ఎవరో మీకు తెలుసా? ఒక్కసారి చూడండి. నేను కొన్ని మాటలు రాసుకొని వచ్చాను, వినండి జాగ్రత్తగా. పుట్టింది ఎవరో మీకు తెలిస్తే జరుపుకోవాలో జరుపుకోకూడదో మీరే చెప్తారు. పుట్టింది కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపియే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నవాడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రధానులైన, అధికారములైన సర్వములు ఆయన యందు సృజింపబడి ఉన్నాయి. సర్వమును ఆయన ద్వారా సృజింపబడి ఉన్నాయి. సర్వమును ఆయనను బట్టి సృజింపబడి ఉన్నాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు.
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది. ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడు కాదు. ఆ ఆది అన్నది పుట్టక ముందు నుండి ఉన్నవాడు. వాక్యము అన్న దేవుడై ఉన్నవాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు. ఆయన సింహాసనము నిరంతరము ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన మహాదేవుడు, మన దేవుడు మరియు మన రక్షకుడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, నీకు భర్త అయి ఉన్నవాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు ఆయనే. యెహోవా, యాహ్వే, ఎలోహిం, ఏలీ, ఎలోయ్, అదోనాయ్, అబ్బా, ఎల్ ఎఖాద్, ఎల్ హనే, ఎమాన్, ఎల్ ఎమేద్, ఎల్ సాదిక్, ఎల్ షద్దాయ్, ఎల్ ఓలాం, ఎల్ ఎరోయి, ఎల్ అషరూన్, ఎల్ గిబోర్, ఎల్ హగదోల్ వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? హల్లెలూయా. క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? పురాతన కాలం నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్న వాడు పుడితే క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? ఎప్పుడు చేసుకోవాలి? ప్రతిరోజు చేసుకోవాలి. అయితే ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక ఏముంటుందో చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎందుకంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్టు వాటిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినను పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి వచ్చాడు. దేనికి వచ్చాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి వచ్చాడు. మరణ శాసనము ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే కాని అది చెల్లదు. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్టు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. కానీ జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి రాకుండా ఆయన యుగ యుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపముల భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కోసం సిలువ పైన బలియాగం అయ్యాడు. ఆయన వచ్చిందే అందుకు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ జరుపుకోవాలా జరుపుకోకూడదా? ఎప్పుడు జరుపుకోవాలి? అయితే
క్రిస్మస్ సందేశం ఆయన వచ్చాడు కాదు. ఆయన వచ్చేసాడు కరెక్టే, కానీ ఇంకొక సందేశం ఇక్కడ ఉంది అందులో. ఆయన వచ్చింది ఎందుకు అంటే పాపములను పరిహరించడానికి అని మనం చూసాం. వచ్చింది ఎవరు అంటే దేవాది దేవుడైనటువంటి ప్రభు అని మనం చూసాం. అయితే అంతటితో కథ ఆగిపోలేదు. దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ది స్టోరీ కంటిన్యూస్. అండ్ వాట్ ఈస్ దట్ స్టోరీ? హీ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇదిగో ఆయన మెగారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును ఆయనను చూచుదురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్, అల్ఫయు ఒమేగయు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడు ఆయనే. ఆయన సర్వాధికారి అయిన దేవుడును ప్రభువు అయి ఉన్నాడు. ఆయన పొత్తిగుడ్డలో చుట్టబడినటువంటి చిన్ని బాలుడు ఇంకా కాదు. తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని వస్తాడు. ఆయన అప్పుడే పుట్టిన బాలుడు వంటి వాడిగా రాడు. జ్ఞానమందు వయసునందు ఎదిగాడు కదా, అలా రాడు. కానీ తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండేలా వస్తాడు. జ్ఞానము కలిగి వస్తాడు. బోసినవులు నవ్వుతూ అమాయక నేత్రాలు కలిగి ఉండడు. ఎలా ఉంటాడో తెలుసా? ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉంటాయి ఆయన వచ్చినప్పుడు. మరియోడిలో ఆడుకునే చిన్ని పాదాలతో రాడు, కానీ ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడినటువంటి అపరంజిని పోలి ఉంటాయి. అమ్మా అని పిలిచే చిన్న చిన్న మాటలతో రాడు. ఎలా వస్తాడో తెలుసా? ఆయన కంఠస్థరం విస్తారమైన జల ప్రవాహాలు ఒక్కసారి కదిలితే ఎలా ఉంటాయో అలాంటి శబ్దంతో వస్తాడు. కృపగల చిరునవ్వుతో చిన్ని బాలులాగా ఉండే ముఖంతో రాడు. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటుంది. అలా వస్తాడు. జ్ఞానులు ఆయనను కనుగొని సంతోషించారు. ఆయన పాదాల దగ్గర పడి ఆయనను స్తుతించారు. నిజంగా వీళ్ళు జ్ఞానులే. ఎందుకు అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు, నేను ఏ డిస్క్రిప్షన్ అయితే ఇప్పుడు చదివాను, ఉదయం నుంచి మనం చూస్తూ వస్తున్నాము. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, అపరంజిని పోలినటువంటి పాదములు గలవాడు, తెల్లని ఉన్ని వంటి జుట్టు మరియు తల గలవాడు, మహాజల ప్రవాహాల వంటి వాయిస్ గలవాడు వచ్చినప్పుడు జ్ఞానులు పడినట్లుగా చిన్ని బాలుని పాదాల ఎదుట మనం పడం. చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడతాం. ఎలా పడతాం? చచ్చిన వాని వలె ఆయన పాదాల ఎదుట పడతాం. అయితే ఈ జ్ఞానులు ముగ్గురు జ్ఞానుల గురించి మాట్లాడతారు కదా. 3 wise men అంటారు. These 3 wise men did some great things. చాలా మంచి పనులు చేశారు. The first thing is they read the scriptures. దేవుని వాక్యం చదివారు. దేవుని వాక్యం చదివారు కాబట్టి, దేవుని వాక్యంలో పరిశోధించారు కాబట్టి రాబోయే మెస్సియా ఎక్కడ ఉంటాడు అన్న విషయాన్ని గమనించారు. రాబోయే మెస్సియా ఎక్కడ ఉంటాడు అన్న విషయాన్ని గమనించి వారి పరిశోధనలో తేలినటువంటి విషయాన్ని కనుక్కోవడం కోసం వాళ్ళు పాటుపడ్డారు. నంబర్ 1 పరిశోధించారు. నంబర్ 2 పాటుపడ్డారు. ఎంతగా పాటుపడ్డారు అంటే దాదాపు 3 నుంచి 4 నెలల ప్రయాణం. దాదాపు 3 నుంచి 4 నెలల ప్రయాణం చేస్తూ వచ్చి చిన్ని బాలుని చూడటం కోసం వచ్చారు. చిన్ని బాలుని చూడటం కోసం దాదాపు 3 నెలల ప్రయాణం చేసి వచ్చారు. దేర్ వర్ నో హోటల్స్ అండ్ మోటల్స్ అట్ దట్ టైం, రైట్? ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, చలి ఉంటుంది, హోటళ్ళు లేవు, పూటపూళ్ళు ఇల్లు లేవు, తినడానికి ఏమీ ఉండదు, ఉంటుందో ఉండదో తెలియదు. ఒంటల మీద వచ్చారో, గుర్రాల మీద వచ్చారో, నడుచుకుంటూ వచ్చారో, బైబిల్ డజంట్ టాక్ అబౌట్ ఇట్. బట్ దే కేమ్. పరిశోధించారు, పాటుపడ్డారు. పాటుపడి ప్రభువును కనుగొన్నారు. నౌ హియర్ ఇస్ ద క్వశ్చన్. జ్ఞానులు ఆ రోజు చేసింది మనకి ఏం నేర్పిస్తా ఉంది? మనకు ఏం నేర్పిస్తా ఉంది? జ్ఞానులు దూత చెప్పిన మాట విన్నారా లేదా? విని ప్రభువును కనుగొన్నారా లేదా?
Now you remember all these things. We will come back to the main questions. జ్ఞానులు చుక్కను చూశారు. చుక్కను చూసి ఆ చుక్క నడిపించిన మార్గంలో, ఆ మార్గదర్శకత్వం నడుచుకుంటూ వెళ్ళారు. Their education gave them foundation to follow. Their education gave them some links to follow. And they just followed whatever their education taught them. జ్ఞానులు కనిపించిన ఆనవాలైన చుక్కను చూచి వెంబడించారు. జ్ఞానులు వెంబడించి యేసు ప్రభువును కనుగొన్న తర్వాత కానుకలు అర్పించారు. ఆ కానుకలు they were precious gifts. ఎంతో మూల్యం చెల్లించాల్సినటువంటి కానుకలు ఆయనకు అర్పించారు. Now here is the question. Today is Christmas. Every day is Christmas. మన లేఖన అధ్యయనం ఈ జ్ఞానులను పోలి ఉందా? Do we study the word of God to find Jesus who is already revealed? కనిపించని ఇంకా తను తాను బయలుపరచుకున్నటువంటి, ఒకవేళ బహుశా దానియేలు గ్రంథం చదివి ఉండొచ్చు అని కొంతమంది స్కాలర్స్ అంటారు. ఎందుకు అంటే వీళ్ళు బబులోను ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అని, లేకపోతే ది మ్యాజాయ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు కదా, బబులోను ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మేబీ దే వుడ్ హ్యావ్ రెడ్ డేనియల్. దట్స్ వాట్ సమ్ స్కాలర్స్ సే. కనిపించినటువంటి, సంపూర్ణంగా స్పష్టత లేనటువంటి ఒక క్రీస్తును పరిశోధించి కనుక్కోవటానికి వచ్చారు జ్ఞానులు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులు, ఇఫ్ హీ ఈస్ ఆల్రెడీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, ఇఫ్ హీ ఆల్రెడీ షోడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్క్రిప్చర్స్, ఆర్ వి digging deeper to find him? Are we studying our scriptures to know him more? ఈ జ్ఞానులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేఖనాలను చదివి నిజమైన యేసును మనము గ్రహిస్తున్నామా, నిజమైన యేసును వెతుకుతున్నామా అన్నదే ప్రశ్న. Are we satisfied with the whims and fancies and mythological pictures that preachers portray to us? వాక్యోపదేశం చేసే కొంతమంది పొట్టపుట్టి కోసం వాక్యోపదేశం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు గీసే బొమ్మ, అలాంటి వాళ్ళు వేసే బొమ్మను చూసి సంతోషపడుతున్నామా యేసు ప్రభు ఈయనే అని? లేకపోతే ఆ జ్ఞానుల్లాగా లేఖనమును పరిశోధించి నిజమైన యేసును కలవాలి అన్న ఆశతో ముందుకు వస్తున్నాము? This is the question that you should take home today on this celebration. ఎందుకు ఉత్సాహ ధ్వని, ఎందుకు ఆర్భాటం, ఎందుకు మనకున్నటువంటి ఈ పండుగ అంటే, క్రిస్మస్ మీన్స్ ట్రూ ఓన్లీ టు దెమ్ who read the scriptures to find Jesus. క్రైస్తవ్యము ఎవరికి నిజమైనటువంటి అలైవ్ గా ముందుకు వస్తుంది అంటే, ఎవరికి నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, ఎవరైతే లేఖనాన్ని చదివి లేఖనంలో క్రీస్తును కనుగొంటారో వారికి. నంబర్ 1. నంబర్ 2, క్రీస్తు ఎలా ఉంటాడు, ఏమై ఉన్నాడు అని పూర్తిగా తెలిసిన మనము, ఏమీ తెలియనటువంటి జ్ఞానులు ఎంత కష్టపడి అయితే ఆయన పాదాల దగ్గరికి వచ్చారో, అంత కష్టం మన దగ్గరగా లేకపోయినా కానీ వస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న. Now the question is, we don't have to travel 3 months. 3 నెలలు కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు చర్చ్కి. 3 నెలలు కష్టపడి ఒంటల మీదనో గుర్రాల మీదనో నడుచుకుంటానో ఏమేమో చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. The church is at 8:30 in the morning. How hard it is for us to meet this Christ every Sunday morning. I will leave it to your wisdom. ఆ జ్ఞానులు కష్టపడి సమయానికి కనుగొన్నారు. మరి ఈ జ్ఞానులు కనుగొంటున్నారో లేదో, I would leave it to your wisdom. ఆ జ్ఞానులు లేఖనాన్ని పరిశోధించారు, ప్రభువును కనుగొన్నారు, పాటుపడి కనుగొన్నారు. ఈ జ్ఞానులు లేఖనాన్ని పరిశోధిస్తున్నారో లేదో తెలియదు, ప్రభువును కనుగొన్నారో తెలియదు, పాటు పడుతున్నారో తెలియదు. సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోతానే ఉంది, సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతానే ఉంది, సంవత్సరం తర్వాత సంవత్సరం
మన జీవితాల్లో యాడ్ అవుతూనే ఉన్నాయి. క్రిస్మస్ తర్వాత క్రిస్మస్, జనవరి తర్వాత జనవరి, క్రిస్మస్ తర్వాత క్రిస్మస్, జనవరి తర్వాత జనవరి. బండి మాత్రం కదలదు, అక్కడే ఉంటాం. I would challenge you this morning on the Christmas day. Would you like to learn these simple basic things from the wise men, from these wise men? And they brought precious gifts. చాలా విలువైనటువంటి కానుకలు తెచ్చారు. క్రైస్తవ సమాజం ఎలా ఉంది అంటే, అకౌంట్ నంబర్లు వేసి నీ అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి 1000 రూపాయలు వస్తే ప్రభు నీ అకౌంట్లో 2000 వేస్తాడు అని చెప్పే వాళ్లకు అకౌంట్లో వేస్తారు డబ్బు. క్రైస్తవ సమాజం. ప్రభు నీ కోసం ప్రాణం పెడుతున్నాడు, ఆ సువార్తను 10 మందికి చెప్పాలి అని అంటే ముందుకు రారు. Are you bringing the best in your life to Christ? The best in your life to Christ. He doesn't need your money. ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఆయనకు డబ్బులు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయనకు డబ్బులు అవసరం లేదు. He is not satisfied with anything less than best in your life. నీ జీవితంలో సర్వశ్రేష్టమైనది కానిది ఏది ఇచ్చినా కానీ ఆయనకు అది సరిపోదు. ఆయన తీసుకోడు. He will not take it. Even if you give 5 rupees with full heart, wholeheartedness for His glory, for His kingdom, for the enhancement of His kingdom, He would appreciate that. Even if you give 5 minutes of your day to see this Christmas happening in thousands of lives, He will take that. నీ జీవితం, నీ రోజులో 5 నిమిషాలు ఈ క్రిస్మస్ ఇంకా ఎక్కువ మంది జీవితాల్లో రావాలి అని నువ్వు ఆశపడితే ఆ కానుక ఇస్తే ఆయన తీసుకుంటాడు. ఆయన తీసుకుంటాడు. నేను 2 లక్షలు ఇచ్చాను ప్రభా నీకు, నాకు ఫలానాది అవసరత ఉంది, తీరుస్తావా అని చేసే బిజినెస్ డీల్ చేసే యేసు ప్రభు మన యేసు ప్రభు కాదు. దట్ ఈస్ నాట్ వాట్ హీ ఈజ్ అబౌట్. ఆయన నువ్వు ఇవ్వకపోయినా ఇస్తాడు. బట్ ద క్వశ్చన్ ఈస్, కెన్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దీస్ వైజ్ మెన్? దీస్ ఆర్ వైజ్ పీపుల్. వైజ్ పీపుల్. ఇఫ్ బైబిల్ కాల్స్ సమ్వన్ వైజ్, డెఫినెట్లీ దే ఆర్ వైజ్. ఒకవేళ బైబిల్ ఎవరైనా జ్ఞానులు అని పిలిస్తే వాళ్ళు తప్పకుండా జ్ఞానులు అయి ఉంటారు. Those wise men brought some things to Jesus which Jesus cannot use. Can Jesus use సాంబ్రాణి, బోలము, మరి బంగారు యేసు ప్రభు వాడుకుంటాడా అక్కడ? Can Jesus use it? But they brought it. But Jesus can use you and what you can bring today. నువ్వు ఇచ్చే 5 నిమిషాలు ప్రభు వాడుకుంటాడు. నీ తలాంతులు ప్రభు వాడుకుంటాడు. నువ్వు గిటార్ కొట్టే నీకు ఉన్నటువంటి తలాంతులు ప్రభు వాడుకుంటాడు. నువ్వు పియానో వేసే నీ తలాంతులు ప్రభు వాడుకుంటాడు. నువ్వు చక్కగా మాట్లాడగల నీ తలాంతులు ప్రభు వాడుకుంటాడు. నీ యవ్వనాన్ని ప్రభు వాడుకుంటాడు. నీ వృద్ధాప్యాన్ని ప్రభు వాడుకుంటాడు. నువ్వు చదివిన చదువును ప్రభు వాడుకుంటాడు. నీకున్నటువంటి వాక్శక్తిని ప్రభు వాడుకుంటాడు. నీకున్నటువంటి లాంగ్వేజ్ పైన ఉన్నటువంటి అధికారాన్ని ప్రభు వాడుకుంటాడు. నీ సైన్స్ ను ప్రభు వాడుకుంటాడు. నీ టెక్నాలజీ ప్రభు వాడుకుంటాడు. Everything he can use it if you are willing to give. నువ్వు ఇస్తే. The wise men would have said, this is too humble for us to come here. This is too dirty for us to come here. అరే ఇది మరి ఏంది ఇట్లుంది, మేమేమో రాజును కనుక్కుందామని వచ్చినాము, ఈ మరి ఏంది ఇట్లుంది, ఏదో పొత్తిగుడలతో చుట్టారు, రాజవస్త్రాలతో చుట్టారు అనుకుంటాం మేము, ఈడేమో పొత్తిగుడలతో చుట్టారేంటి? అరే we thought it will be a big mahal and now he is in a manger. They would have complained like that, just the way we complain. That brother, he's not good, I don't want to go ministry with him. Oh, that brother, no, he's not, ఆయనంత పరిపక్వత లేదు ఆయనకి. రైట్? I want to challenge you this morning, brothers. These wise men could have said that.
Why should we offer some things, these very precious gifts at a manger? పశువుల పాకలకు వచ్చి ఇంత విలువైంటి పెట్టడం ఏంటి? Now the question is, నీకు బయటికి ఒక వ్యక్తి పశువుల పాకగా కనిపించవచ్చు, ఒక సంస్థ పశువుల పాకగా కనిపించవచ్చు, ఒక సంఘము పశువుల పాకగా కనిపించవచ్చు, కొందరి ఒక గుంపు నీకు పశువుల పాకగా కనిపించవచ్చు, వాసన కొట్టేదిగా ఉండొచ్చు, పెద్ద ఇంట్రెస్ట్ నీకు రాకపోవచ్చు. బట్ జీసస్ సేస్, ఇఫ్ యు గివ్, even at that place I can use you. Even at that place I can extol myself. Even at that place I will glorify myself. So don't look at men, brothers. Don't look at situations, my sisters. Don't look at the environment, my brother. Don't look at the facilities, my sister. It's about Jesus, and it's all about Jesus. It is always and every time, it is just and only about Jesus. It is not about a leader. It is not about a man. It is not about the organization. It is not about the community also. It is just about Jesus. Mugguru, we looked at about 3 wise men. But Yesu Prabhu యొక్క జననం సమయంలో ముగ్గురు, there are 3 wise women also. How many of you know 3 wise women at the time of the birth, at the time of Jesus' birth? యేసు ప్రభు యొక్క మరణ సమయంలో ఉన్న ముగ్గురు జ్ఞానము గల స్త్రీల గురించి మీకు చెప్తారు. చాలా జ్ఞానులు. దే ఆర్ వెరీ వైజ్. బైబుల్ didn't call them wise, but బైబుల్ వాళ్ళ గుణములను చూపిస్తూ వాళ్ళు జ్ఞానులు అని చెప్పింది. ఒకసారి లూకా రాసిన సువార్త, Luke రాసిన సువార్త. Can you please open your Bibles and see Luke chapter 1, verse 26 to 34. Can somebody read it in Telugu? Verse 26 to 34. నేను పని చేస్తాను, అయిపోయింది. ఇదిగో ప్రభువు దాసురాలను. నెంబర్ 1, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నెంబర్ 2, వాట్ ఏ క్యారెక్టర్, వాట్ ఏ క్యారెక్టర్. ఒక కన్యక, పెళ్లి కానటువంటి వ్యక్తి నిలబడి ఉంది. ఆమె దగ్గరికి దేవుని దూత వచ్చి, ప్రపంచంలో ఎప్పుడూ జరగని మాట, ఎప్పుడూ జరగనటువంటిది నీకు జరుగుతుంది అని చెబితే ఆమె తొందరపడింది. కానీ ఆ తరువాత ఏం చెప్పింది? 2 మాటలు చెప్పింది. ఏం చెప్పింది? అలాగే జరుగునుగా, నువ్వు ఏం చెప్పావో అది నాకు జరుగునుగా. వాట్ ఏ క్యారెక్టర్. ఆమె ప్రవర్తన, ఇట్ వాజ్ ఎ వైజ్ ప్రవర్తన. షీ వాజ్ ఎ వైజ్ వుమన్ బికాస్ షీ ఒబేడ్. She was a wise woman because she accepted. ఏమన్నా కానీ నువ్వు ఏది చెప్తే అది నాకు జరుగునుగాక. What a character. This morning, do we have a character like Mary, like this wise woman? దేవునికి తల్లిగా ప్రాతినిధ్యం వహించడంలో she was wise. She took that opportunity. She would have said, no, I don't want to take this risk. Find somebody else. She didn't say that. I'm an outlive. She grabbed that opportunity and said, well, I'm willing. I submit. I'm willing and I submit. What a maturity. What a mature lady she is. ఆమె మెచ్యూరిటీ ఎక్కడ బయటపడుతుంది అంటే, తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ ఒక పాట పాడుతుంది, పరిశుద్ధాత్మ వశురాలై. ఆ పాట పాడిన తర్వాత, ఆ మాటలు అనిన తర్వాత మరియా తిరిగి కొన్ని మాటలు చెప్తుంది. అక్కడ కూడా ఆమె మెచ్యూరిటీలో ఎలా ఉంటుందంటే, దిస్ ఇస్ నాట్ అబౌట్ మీ, దిస్ ఇస్ అబౌట్ గాడ్ హూ చోస్ మీ. దిస్ ఇస్ నాట్ అబౌట్ మీ, దిస్ ఇస్ అబౌట్ ద సేవియర్ దట్ టుక్ మీ. This is not about me, but it is about him. It is about him. It is about him. ఆమెకు ఉన్న పరిపక్వతలో
ఒక్క 10% మనకు ఉంటే really we can enjoy Christmas. Really we can celebrate Christmas every single day. Every single day. రెండవ, the second wise woman is Elizabeth. రెండవ అధ్యాయం లూకా రాసిన సువార్త. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం చూడండి, 39 నుంచి చదువుతారా? 39. What a second person filled with Holy Spirit. రెండవ wise woman, the woman who is filled with Holy Spirit, who is responsive to the ministry of Holy Spirit. యేసు ప్రభు తన ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఈమె జీవితంలో కార్యం చేయగానే వెంటనే ప్రతిస్పందించింది. The second wise woman is the woman that responded to the work of the Holy Spirit. She was praising the act of God. She was blessing. తన తోటి భక్తురాలిని గుర్తించి గట్టిగా ఆమెను, she was affirming her. Oh, what a great, oh, you're a good woman, you're a great woman. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దయాప్రాప్త. Second thing I want all of us to understand from this wise woman, Christmas is all about responding to the Holy Spirit and affirming the other person in your life as better than you. నీకంటే గొప్పవాడిగా, నీకంటే అధికుడిగా, నీకంటే మంచివాడిగా, నీకంటే శ్రేష్ఠుడిగా నీ సహోదరుణ్ణి నువ్వు స్వీకరించటం, 10 మంది ముందు వారిని ఘనపరచటం, అది క్రిస్మస్. అది నిజంగా మీ హృదయాలలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటానికి కారణమవుతుంది. మూడవ భక్తురాలు హన్నా ఏం చేసింది? అక్కడ ఆ ప్రాంతంలో ఆ దేవుని ఆలయంలో ఉంది. ఆల్ షీ డిడ్ ఇస్ షీ వెయిటెడ్ ఫర్ ద సేవియర్. అండ్ వెన్ ఆమె ఆ రోజు సేవియర్ వచ్చాడు, ఆ రోజు ఆమె యేసు ప్రభు జన్మించాడు అని తెలుసుకున్న తర్వాత she explained it to others. ఒకసారి చదువుతారా? రెండవ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పర్యేలు కుమార్తెయులైన అన్నా అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదని 24 సంవత్సరములు విధవరాలై ఉంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి మగలను సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము వీక్షించుకుంటే గలిలయలో నజరేయుడు మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎవరి గురించి? క్రీస్తుని గురించి. This is the third wisest thing that we can do. The first wise thing that we can do is to obey. The second wise thing that we can do is to respond. And the third wise thing that we can do is to share. మొదటిది విధేయత, రెండవది పరిశుద్ధాత్మ ప్రేరేపణకు ప్రతిస్పందన, మూడవది పరులకు లేకపోతే ఇతరులకు ఈ క్రీస్తును పరిచయం చేసే పరిచర్య. These 3 wise things from these 3 wise women, if we can learn, this Christmas can be multiplied to many people. ఎంతో మందికి ఈ క్రిస్మస్ అందజేయగలం. తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.